ఇప్పుడు మ్యాక్సిమం మనకి షేప్స్, ఇంజనీరింగ్, ఎడిటింగ్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండేది మనకి డేటమ్స్ ఇలాంటిది ఉంది. ఇది కావాలంటే చూడండి, ప్లేన్స్ ఏదైనా ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ప్లేన్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఇచ్చారంటే ఆ ప్లేన్ అనేది ఆఫ్సెట్ అయిపోతుంది. అలా కాకుండా యాక్సిస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే ప్లేన్ సైడ్ మీరు డిఫరెంట్గా ఈ ఫేస్ని బేస్ చేసుకొని ప్లేన్ కావాలంటే కూడా ఆ ఫేస్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు పాయింట్స్ని బేస్ చేసుకొని 3 పాయింట్లు ఏదైనా పాయింట్లు ఇచ్చి ప్లేన్ క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, కంట్రోల్ పట్టుకొని సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 3 పాయింట్ని బేస్ చేసుకొని ప్లేన్స్ ఏదైనా కావాలంటే కూడా ప్లేన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్లో ఏ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న ప్లేన్స్ వస్తుంది, పాయింట్స్ని సెలెక్ట్ చేసుకున్న ప్లేన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా ప్లేన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ని బేస్ చేసుకొని కావాలన్నా ఎడ్జ్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. టూ ఎడ్జెస్ క్లిక్ చేసాం, దాన్ని బేస్ చేసుకొని ప్లేన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇలాంటిది ప్లేన్స్ ఏదైనా ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఆఫ్సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీకు ఎక్కడైనా క్యాటియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటారో అక్కడ యాక్సిస్ అనేది లేదనుకుంటే యాక్సిస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యాక్సిస్ ఈ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఎడ్జ్ని క్లిక్ చేసి జస్ట్ సెకండ్, ఇది వచ్చి ఫేస్ని బేస్ చేసుకోండి యాక్సిస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు 2 గ్రిప్స్, ఈ గ్రిప్స్ని తీసుకెళ్ళి 2 పాయింట్స్లో పెట్టేలాగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ఆబ్జెక్ట్ కొద్దు కింద నుంచి ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాం. లేకపోతే కన్ఫ్యూజింగ్ ఉంటే ఇవన్నీ తీసేస్తాం. జూమ్ ఫిట్, ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్, సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఇప్పుడు యాక్సిస్ తీసుకోండి. ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా రెఫరెన్స్ అనేది ఆ యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. 2 ఎడ్జెస్లో ఎత్తుకెళ్ళి ఈ గ్రిప్స్ని పెట్టేసేయండి. మళ్ళీ కావాలంటే మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మూవ్ చేసి యాక్సిస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే అక్కడ యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? యాక్సిస్ 2 అనేసి చూసినారా, దాన్ని క్లిక్ చేసినారంటే యాక్సిస్ అనేది హైలైట్ అవుతుంది, కనిపిస్తుంది యాక్సిస్. ఓకేనా? మళ్ళీ అదే యాక్సిస్ ఎడ్జ్లో ఏదైనా కావాలనుకుంటే ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఓకే ఇచ్చినారంటే అక్కడ ఒక యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? లేదు మీకు పాయింట్స్ ఏదైనా కావాలంటే పాయింట్ క్లిక్ చేసుకోండి. న్యూ పాయింట్, నాకు ఎక్కడైతే పాయింట్ కావాలో ఆ ప్లేస్ని లొకేట్ చేయండి. ఆ గ్రిప్స్ని క్లిక్ చేసి ట్రాక్ చేసి గ్రిప్స్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినారంటే పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ పాయింట్, ఇంకొక పాయింట్ కావాలా, ఇక్కడ కావాలా, 2 గ్రిప్స్ కంపల్సరీ ఇవ్వాలా. ఆ సపోర్ట్ ఇచ్చేదాన్ని బట్టి మీకు పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎన్ని పాయింట్స్ అయితే కావాలో అన్ని పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ కోఆర్డినేట్ సిస్టమ్. దీనికి కంపల్సరీ కోఆర్డినేట్ సిస్టమ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని ఎన్ని పాయింట్స్ అయితే కావాలో అన్నిసార్లు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎంతైతే డిస్టెన్స్లో కావాలా, ఓన్గా ఎంతైతే డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ ఇచ్చినారంటే అంతంత డిస్టెన్స్లో పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినాను చూడండి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? డేటమ్ పాయింట్స్, అన్ని పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసినారంటే కోఆర్డినేట్ సిస్టమ్. మీకు ఎక్కడైతే ఒకవేళ మీరు క్యాట్ అండ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్కి కోఆర్డినేట్ సిస్టమ్ ఏమైనా లేకపోతే మీకు కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. రెండు ఎడ్జ్ని క్లిక్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా అక్కడ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మ్యాక్సిమం అన్ని అర్థమైంటుంది. ఓకేనా? పార్ట్ డిజైన్ ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం అసెంబ్లీ నేర్చుకుంటాం. అసెంబ్లీ ఆ తర్వాత డ్రాఫ్టింగ్ నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.